హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పెసరపిండితో పునుగులు అయిపోతున్నాను ఫ్రెండ్స్. అంటే పెసర పునుగులు అంటారు కదా, ఏమేయరు ఫ్రెండ్స్. ఇది మనం కొంచెం బియ్యం, ఒక గ్లాసు పెసలైతే ఒక గుప్పుడైతే బియ్యం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, పెసర పునుగులు. ఇలా పునుగులు వేసి పెసర పునుగులు కూర కూడా వండుకుంటారు. ఈరోజు అయితే నాకు పునుగులు తినాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు పెసరట్టే తింటున్నాం కదా, అందుకని ఈరోజు పునుగులు వేసుకుందామని వేస్తున్నాను. దీంట్లో ఏమీ కలపదు ఫ్రెండ్స్. పెసలు, కొంచెం జీలకర్ర, ఉప్పు కలుపుకుంటారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే పునుగులు అనమాట స్పెషల్. కొబ్బరి చట్నీ, దీని కాంబినేషన్ బాగుంటుంది. అట్టు కూడా ఇదే పిండితో వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఎప్పటి నుంచో వేసుకుందాం అనుకొని బద్దకేస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్నప్పుడైతే ఈ పెసర పునుగులు, తర్వాత పొంగడాలు, కొబ్బరి బూరెలు, శనగలు ఇలాగా అమ్మే ముసలమ్మ ఒక అమ్మాయి వచ్చేది. మా అమ్మ దగ్గర కొనుక్కునేవాళ్ళం. అవి ఎప్పుడు వచ్చినా కానీ గంటలో అయిపోతాయి. అలా చేసుకొచ్చి అమ్మేది పాపం అమ్మ ముసలమ్మ. ఇప్పుడు ఉందో లేదో, మేమే ముసలాళ్ళం అయిపోతున్నాం. ఇంకా ఆమె ఉంటుంది మా చిన్నప్పటి నుంచి పెద్ద ఆమె అయితే. అప్పుడంటే ఈ పెసర పునుగులు, చక్కెరాలు, జంతికలు అవి అంటారు కదా, అవి జీడీలు, తర్వాత వాచీలు అవి పెట్టుకునేవాళ్ళు ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉందో లేదో. పాకం బట్టి రంగులు రంగులుగా పుల్లకి ఒక కర్రకు పెట్టుకొని ఒక ఆయన తెచ్చి దాన్ని లాగి దాన్ని వాచీలు, ఉంగరాలు చేసి పెట్టేవాళ్ళు. రూపాయి తీసుకొని అవి అలాగే సపరిస్తూ ఉండేవాళ్ళం. పుల్లకు కూడా గుచ్చి ఇచ్చేవాళ్ళు, నాగుపాములాగా, మామూలుగా లాలిపప్పులాగా, అలా చాలా మోడల్స్ చేసి ఇచ్చేవాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇన్ని కొట్లు, ఇంత ఇది. ఇప్పుడంటే నూడిల్స్ ఏంటో, కురుకురేలు ఏంటేంటో అమ్ముతున్నారు స్నాక్స్. అప్పుడేమి ఉండేవి కాదు మాకు. ఏదైనా తాగాలనిపిస్తే సగ్గుబియ్యం గ్లాసు రూపాయి సగ్గుబియ్యం అమ్మేవాళ్ళు, బెల్లం సగ్గుబియ్యం. అలాగా ఆ ముసలమ్మ ఎప్పుడు వచ్చింది దాన్ని చూసి తీసుకునేవాళ్ళం. పుల్లైసులు, ఆ పుల్లైసుల్లోనేమో ద్రాక్షకాయ ఉండేది, కొబ్బరి ఉండేది. ఎప్పుడు చప్పరిస్తే ఆ ద్రాక్ష పండు బయటకు వచ్చిద్దా అని చూసి బాగా చప్పరించి ఆ పండు నవ్వులి తినేవాళ్ళం. ఇప్పుడు అవి చూస్తుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేసే వాటిల్లో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో చూస్తుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో బల్లులు, కప్పలు ఏంటంటో ఉంటున్నాయి. చిన్నప్పుడు అంత ఇదిగా తినేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే అంటే అప్పుడంతా సెల్ ఫోన్లు ఇవన్నీ లేవుగా, టెక్నాలజీ లేదుగా ఫ్రెండ్స్. 92 నుంచి ఏమో కొంచెం కొంచెం వచ్చినాయి. మా చిన్నప్పుడైతే అసలు ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడైతే అసలు చూడాలంటే ఎక్కడికో మా ఆఫీసు, రైల్వే ఆఫీసులోకి వెళ్ళి చూసేవాళ్ళం. అక్కడ ఉండేది, అందరు వెళ్ళి కూర్చొని పర్మిషన్ తీసుకొని చూసేవాళ్ళం ఫ్రెండ్స్. చూసారా, పునుగులు అయితే అయిపోయినాయి. నాకు ఎంతో ఇష్టమైన పెసర పునుగులు ఫ్రెండ్స్. మాట్లాడుతూ చేసేసాను. తీసేసుకుందాం. ఈ టిష్యూ పేపర్లు చూసినప్పుడు అంతా ప్రమోషన్ గుర్తొచ్చింది. ఇంక పొద్దాకా చెప్పుకోవటం ఎందుకు, తెలుసు కదా మీకు. అమ్మే వాళ్ళకిలాగా రౌండ్గా రావాలంటే రావు ఫ్రెండ్స్. వాళ్ళు చకా 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 మన వేసేస్తారు, మనమేమో చూసి చూసి వేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి బాగా వండి పెట్టే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి తిని పెట్టే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి హోటల్ నుంచి తెప్పించుకొని తినే టాలెంట్ ఉంటుంది. ఏది ఉండాలన్నా ఇక చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని బట్టి ఉంటుంది. సరిపోయినాయి ఫ్రెండ్స్, నాకు సరిపోతాయి. నాకు ఇచ్చిన వాళ్ళకు కూడా నేను షేర్ చేసుకోవాలి కదా, సరిపోతాయి ఫ్రెండ్స్.
నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పునుగులు. ఇదైతే గట్టి చట్నీ. గట్టి చట్నీ అంటే వాటర్ తక్కువ కలుపుకునేది. కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, మిర్చి, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇది గట్టి చట్నీ గారెల్లోకి పునుగుల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా మా బన్నుగారికి వేయాలి. ఇప్పుడు సరిగ్గా తినట్లేదు, దాని నోరు బాగోలేదేమో కన్నా కానించి. అయినా ముందు దానికి పెట్టాలి, ఎందుకంటే పొద్దున్నుంచి తిరుగుతుంది. నేను ఇంట్లో పనులన్నీ చేసి అప్పుడు చేసేటప్పటికి నాకు టైం లేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. పిల్లలకి అన్నీ చేసి పెట్టి ఇప్పుడు పిలుస్తా, ఆకలిస్తే వచ్చిద్ది, లేకపోతే లేదు. పక్కన పెట్టేస్తే ఎప్పుడు వస్తే అప్పుడు తినిద్ది ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకున్నాను. చూసారా పెసర పునుగులు.